నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండగట్టు అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. పారిశుద్ధ కార్మికులకు అండగా ఉంటానన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. డిప్యూటీ సీఎం పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్. రైట్, డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం షాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి వచ్చారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టుకు భారీగా ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ మరియు మెడికల్ కళాశాలలో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కలెక్టర్తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ లేబర్ ఇబ్బంది చేస్తుంటారు. మిగతా షాప్ చేసుకోవడం మంచి చెప్పి అవన్నీ అట్లాంటివి మంచి ఏదైనా ఉపయోగపడే రామగుండం కార్పొరేషన్లోని పారిశుద్ధ కార్మికులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాగూర్ కలిసి వారి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వీరు చేసే సేవలు అమూల్యమైనవని, పారిశుద్ధ కార్మికులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. उनको कर
సబ్బులు సీపులు బట్టలు కూడా ఇక్కడ బట్టలు కూడా లేదు కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటనకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జూలై 1 నుండి 3వ తేదీ వరకు పిఠాపురం నియోజకవర్గంలోనూ కాకినాడలోనూ పర్యటిస్తారని తెలిపారు. ఆయన జూలై 1వ తేదీన గొల్లప్రోలులో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, జూలై 2న పలు శాఖల అధికారులతో శాఖల వారీగా అమలవుతున్న కార్యక్రమాలు సమీక్షిస్తారన్నారు. media they would want media to cover that. Notice media పెట్టేస్తే మీడియాకి వెనకాల మీడియాకి ఇయర్ మార్క్ చేద్దాం. మీడియా ప్లేస్ అని చెప్పి ఒక సైడ్ ఆ సెంటర్లో మీడియాకి పెట్టేస్తే ఈ పక్క ఆ పక్క మనం కూర్చుంటాం బెటర్. సో ఈ డిపార్ట్మెంట్స్ గురించి మనకు టైం పెద్ద లేదు ఆ రోజు. సో 2.5 hours మాత్రమే ఉంది. 2 డిపార్చర్ ఇచ్చారా? ఇది ఎన్టీఆర్ గారు మనం చూసుకోవాలి, మన దగ్గర జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ హాల్లో ఎక్స్ట్రా చైర్స్ చేయటము ప్లస్ మన మీటింగ్ హాల్ ఎవరెవరు వస్తారు ఐడియా ఉంటుందా? మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు, సలహాలు చేశారు. వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో 100 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అందరికీ నమస్కారం. వెల్దుర్తి మండల ఎంఆర్ఓ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో కూడా, ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 weeks బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి. కూడా చూస్తే ఏవో ఒక కాంప్లికేషన్స్తోని, సో ఏవో ఒక పార్ట్ బి కేసెస్, ఇంతకుముందు పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ అంటుండే. సో ఆ పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ ఇప్పుడు ప్రాపర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. సో చేసి ఏవేవో అయితే అప్లికేషన్స్ మనం చేయలేకపోతాము, అంటే సపోజ్ కుటుంబ కలహాలు ఉన్నాయనుకోండి, అవి చేయలేము. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, కోర్టు లిటిగేషన్లు ఏమైనా ఉన్నా కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, సర్వే డిస్ప్యూట్స్ ఉన్నా కానీ అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు, సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి. వచ్చే నెల 6-7 తేదీలో అలుగునూరులోని లక్ష్మీ నరసింహ కన్వెన్షన్ హాల్లో జీనియస్ చెస్ అకాడమీ మరియు తెలంగాణ రాష్ట్ర డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి ఓపెన్ మరియు అండర్-13 పోస్టులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగం లక్ష్మణరావు, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన 7 పోలీస్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పాల్గొని శాల్వా పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
and their family members. I wish you all the best in coming days. చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ ప్రజలతో కలుసుగా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో అందరూ కూడా వాళ్ళు అసలు తీసుకొని మెల్లగా వస్తారు, వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు చేస్తున్నారు తెలిసి. దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు వ్యవసాయదారులు అయ్యారు, మన కూలి పని చేశారు, రాలే ఖాళీ మన చచ్చిపోయారు, సూసైడ్ చేస్తారు అంటే ఉండింటారు. సో నీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నామంటే జీవితంలో బాగా శ్రద్ధ అయిపోయారు. Everyone speaking English, even Manmalu కూడా good in English, very good. అలా జీవితంలో ఏదో తట్టుకునేది ఎలాగైతే మారుతున్నాను ఇలా జరిగింది. సో మీరు చాలా అన్ని రకాలుగా ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. రాజేంద్ర నగర్ మణికొండలోని చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్పై ఉన్న ఆరోపణలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సొసైటీ అభివృద్ధి కోసం తను నిరంతరం కృషి చేశాను అని, ఆర్థిక లోటు ఉన్న సొసైటీని అభివృద్ధికి పదంలో నడిపించారన్నారు. కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేశారని, నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడా ఇళ్ల కేటాయింపు జరగలేదని, కొందరు కావాలని తనపై నిందలు మోపుతున్నారని, అవసరమైతే వారితో చర్చలకు సిద్ధమన్నారు. ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు. కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు వారిని కూడా కలవడం జరిగింది, వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని వారికి కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పాము. కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని కలుస్తున్నాము. మళ్ళా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాటికి వారందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయాలను వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇంతకుముందు రో హౌస్ ఉండాలి, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం రో హౌస్ ఉండాలి, అక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఇప్పుడు రో హౌస్ తీసేసి మళ్ళీ ప్లాట్లు కట్టమని చెప్పేసి ఒకటి అంటున్నారు. అట్లేం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రో హౌస్ గురించి. రో హౌస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారికి ఒకటే నేను చెప్పేది, సొసైటీ మనుగడకి ఆటంకం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక ఆ నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చేసిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు. టీఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కలుస్తా ఉంది. అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే మీరు కాంప్రమైజ్ చేసుకుంటారా? వాళ్ళు సహకరిస్తారా సొసైటీకి నేను రిజైన్ చేస్తాను అంటే నాకు వచ్చినటువంటి అనుమానము, దాని తర్వాత మీ మీద అన్ని కుట్రలు జరిగినాయి. ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే వల్లభనేని అని చెప్పేసి అన్నారు, మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ విరాచింది, దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తా ఉంది. కానీ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో నిర్వహించిన కాటన్ సర్చ్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వయంగా రైడ్స్ లో పాల్గొన్నారు. గుడుంబా తయారు చేసే వస్తువులను ధ్వంసం చేపించారు. అనంతరం పోనుకొండ గ్రామంలో గ్రామస్తులు, యువకులు, విద్యార్థులతో మమేకమయ్యారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ప్లేస్లో ఈరోజు ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. గుడుంబా తాగుతున్నారు. గుడుంబా అంటే అది
ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, అది గుడుంబా తాగితే అది మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇంతకుముందు అది జంగాలపల్లి విలేజ్లో గుడుంబా రేట్స్ చేస్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు యూత్ పిల్లలు, నా నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది, నా నాన్నగారు 4 ఎకర్లు అమ్మేశారు, అప్పులు చేశారు, ఇది చేశారు, అది చేశారు, చాలా ఇబ్బంది అవుతుంది, అతను ఏం చేయట్లేదు, తాగుతున్నారు, ఇంట్లో పడుకుంటున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి. ప్లస్ బట్ అది అయినా కూడా చాలామంది ఈ గుడుంబా తాగుతున్నారు. సో గుడుంబా తాగడం బంద్ చేయాలి. మెయిన్లీ ఇప్పుడు గుడుంబా ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద 100% పుల్ చేస్తే అది పేరు బదనామైంది. సో మీరు కూడా ముందుకు వచ్చి అది చెప్పాలి ప్రతి ఒక్కరు, ఇట్లాంటివి చేయద్దు. సో మీ ఊరు లెవెల్లో మీరు కూడా చెప్పాలి, మీరు చెప్పి అది ఇన్షూర్ చేయాలి. సో అది ఒకటి. ప్లస్ ఇప్పుడు ఈ చిన్న పిల్లల కోసం ఈరోజు దాని కోసం కూడా మనం 100% చేద్దాం. సో యూత్ పిల్లల కోసం ఒకటే విజ్ఞప్తి, మీరు మెయిన్లీ ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఈ గుడుంబా, గుట్కా, అంబర్, తర్వాత ఈ గాంజాయిలో అడిక్ట్ అవుతారు. సో అది మీరు అట్లా ఏం చేయొద్దు. మీరు మంచిగా చదవండి. మీకు చదవడానికి కోసం మీకు ఏం సపోర్ట్ కావాలో అది 100% పోలీస్ శాఖ తరఫున నేను ఇస్తాను. దాంతోపాటు మీరు మంచి ఆడండి. అది ఈరోజు వాలీబాల్ కిట్ ఇచ్చినాం, నెక్స్ట్ టైం క్రికెట్ ఇంకా మీకు ఏమేమి కావాలో అది 100% నా తరఫున నేను సపోర్ట్ చేస్తాను. బట్ మీరు ముందుకు రావాలి. క్రికెట్ కిట్ నెక్స్ట్ టైం ఇస్తాను. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి RK6 గనిలో పదవి విరమణ పొందిన పుల్లూరి మదనయ్య, మాసు దేవయ్య జనరల్ మజ్దూర్లను గని మేనేజర్ తిరుపతి శాల్వ, పూలమాలలు, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులు పదవి విరమణ పొందిన రోజునే వారికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ అందజేయడం జరిగిందని, వచ్చిన సొమ్మును భద్రపరుచుకుని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. అనంతరం సింగరేణి పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికైన 9 యువతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సంపాదించిన డబ్బులు వాళ్ళు ఇంకొక సింగరేణి ఉద్యోగం కూడా లాస్ట్ అనాలిసిస్ తీసుకుంటే 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఉండట్లేదు. అంటే వాళ్ళకి మానసికంగా కావచ్చు, తర్వాత ఏదైనా కావచ్చు, 70-75 సంవత్సరాలు బతకడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే మనకు చాలా మంది రిటైర్మెంట్ తర్వాత నేను మనకు వస్తున్న వాటిని చూస్తుంటే ఒక 10 మంది లాగా ఊరికే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు గిల్ల పడిపోయి మరి వాళ్ళు నారాజు వాళ్ళకు హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు కొంచెం మంచి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు కూడా గట్టిగా మనకు పొలం పనులు లేకపోతే ఏదో పనులు చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. ఇంకా ప్రజలు ఇంటికి వస్తే అందరి మధ్యలో ఉంటే అదొక సంతోషం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో ఓ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ 20 రోజుల కిందట దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అతడు శనివారం ఓ నిర్మానుష్య ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అతడి గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. వాళ్ళు 2 యువకులు కాగా ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్యానంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడ విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వాహనాన్ని 2 ఫోన్లను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిస్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా 2 ఉన్నారు అని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము అఖిలను పట్టుకోవడానికి. త్వరలోనే అఖిలను పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా అది చూస్తాము. చూసిన తర్వాత PME టైంలో, ఇంక్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది.
ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నువ్వ పేరుతో తమ సరికొత్త వజ్ర ఆభరణాల సేకరణ ఆవిష్కరించారు. చంద్రనగర్ మలబార్ షోరూంలో ఈ సరికొత్త కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రనగర్ నిర్వాహకులు దీపక్ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన ఆకృతులు, వివిధ రూపాల మడతలు, అల్లికల నుండి సేకరణ పొంది వజ్రాభరణాలుగా అద్భుతంగా రూపొందించబడిందన్నారు. 10% మార్పిడితో 100% గ్యారెంటీతో 20% డిస్కౌంట్లో గల మలబార్ వాగ్దానాల హామీతో లభిస్తుందని తెలియజేశారు. చేసిన డిజైన్స్ సో మలబార్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పెషల్ కాన్సెప్ట్ తీసుకున్న డిజైన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. సో ఈ ఇయర్ వచ్చేసి ఒక నేచర్ కాన్సెప్ట్తో ఒక డిజైన్స్ లాంచ్ చేశారు ఫ్రమ్ 1,20,000. సో ఇదేంటంటే లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ ఫర్ యంగర్స్ అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేయాలి. ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ ఏజ్ గ్రూప్ ఆల్సో 25 to 40 years బిట్వీన్ వాళ్ళని సో టార్గెట్ చేస్తూ ప్రిపేర్ చేసిన డిజైన్స్. సో నార్మల్ బయట కాంపిటీషన్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ జనరిక్ డిజైన్స్ ఉంటాయి. All the seashells, waves, lightning, insects like designs, and we have handcrafted it in high quality refinement, and that's why we are launching. The Nuva collections is already launched in UAE and it's now available for Indian. So from 28th of బిందు నేను ఇక్కడ చందనగర్ దగ్గరలోనే ఉంటాను అండ్ ఐ విజిట్ ఆఫెన్ టు మల్బార్ జ్యువెలరీస్. సో ఈరోజు కొత్తగా లాంచ్ చేశారు నువా జ్యువెలరీస్ అండ్ ఫ్రమ్ 28th ఇక్కడ నుండి కూడా మనకి దొరుకుతుంది. ఇట్స్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. రహదారి గుండా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదుల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత స్పందించి సిబ్బందిని పంపించి శుభ్రం చేయించారు. రహదారి చెత్త తొలగించి శుభ్రం చేయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మామా సైడ్ నుంచి రాని ఇట్లా కాకినాడ జిల్లా సామర్లకోట రాజ్ సిరామిక్స్ కంపెనీ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వర్కర్లు వర్షంలోనూ నిరసన కొనసాగించారు. గత 18 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులను తొలగించి 70 రోజులు గడుస్తున్న యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని అన్నారు. ఒరిస్సా, బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులను నియమించుకుంటున్నారని అన్నారు. తక్షణం యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 200 లీటర్ల బెల్లం, పానకం, పటిక బెల్లంను ధ్వంసం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబ తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీసీ న్యూస్ లో ప్రసారమైన వర్షపు నీరు చెరువులోకి రాని పరిస్థితి అనే వార్తతో స్పందించిన రామచంద్రపురం మండల్ ఇరిగేషన్ అధికారి ఏఈ సంతోష్ని తేనా అధ్యక్షులు రమణ స్పందించి మెల్ల చెరువు వరద కాలువలో హిటాచి సాయంతో పొదలను తొలగించడం ప్రారంభించారు. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేల చెరువు ఉన్న వరదకారులో హిటాచి పెట్టి మరి ఇలా వరదకాలు సాఫ్ చేయడం జరుగుతుంది. మరి వల్ల ఒక 20 రోజుల ముందు మరి మేల చెరుపున్న వరద కాలువ పొదలతో మూసుకుపోయిందని మరి వచ్చిన చిరుసికల మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ వచ్చిన చిరుసికల మరి వల్ల ఇరిగేషన్ అధికారులు స్పందించి మరి అందులో ముఖ్యంగా మరి మేడం సంతోషిని మేడం ఇవాళ స్పందించి మరి ముందుకు వచ్చి ఇవాళ మరి దానికి తోడు ఇవాళ దీనా కమిటీ అధ్యక్షులు రమణ గారు మరి ఇక్కడ వరదకాలు సాఫ్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ వరద కాలువ సాఫ్ రీఛార్జ్ సాఫ్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా మరి ఇరిగేషన్ ఏఈ మరి సంతోషి మేడంకు మరి ఇలా టీనా అధ్యక్షుడు రమణ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా.
సేవ్ వాటర్ అనే ప్రక్రియలో భాగంగా గత 3 నెలల నుంచి చెరువు యొక్క నాలాలను క్లీన్ చేసే కార్యక్రమం నడుస్తున్నది. ఇదే విధంగా మిగతా చెరువులను కూడా నాలాలను గుర్తించి వాటిని క్లీన్ చేసే కార్యక్రమం తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ తీసుకుంటుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము చెరువుల్లో ఉన్న ప్రతి నాలాస్ని క్లీన్ చేసే టైంలో మాకు సహకరించిన రమణ గారికి, మళ్ళీ నరసింహులు గారికి మాకు ఎంతో కృతజ్ఞత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏఈగా నేను చెప్పుకుంటూ వాళ్ళ సహకారంతో మేము ఇంకా ముందుకెళ్లాలని ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్స్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మండల అధ్యక్షులు చిలుక మరి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్స శ్యామరావు, సుధాకర్ రెడ్డి, తలారి విష్ణు తలారి, మధు, నవారి శ్రీనివాస్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, రవిచారి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండగట్టు అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ములుగు జిల్లాలోని సమీకృత కలెక్టరేట్ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. పారిశుద్ధ కార్మికులకు అండగా ఉంటానన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. డిప్యూటీ సీఎం పర్యటనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్. So we bring updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.